కడప కరువు కవల లాంటివి. ఏటా కడప జిల్లాను కరువు వెంటాడుతూనే ఉంటుంది. ఈసారి ఎల్నినో మహమ్మారి తోడింది. వాన ఆమడ దూరం పారిపోయింది. బోర్లు బావురుమంటున్నాయి. నీటి చుక్క లేక పంట పొలాలు నోళ్లు తెరిచాయి. దుక్కుదున్ని విత్తనాలు సిద్ధం చేసుకుని సాగుకు సన్నద్ధమైన రైతుల ఆశలు అడియాసలే అయ్యాయి. ఆగస్టు వస్తున్నా వరుణుడు కరుణించడం లేదు. ఎంత కఠినమైన కాల పరీక్షను దాటేదెలా అంటూ రైతు గోసపడుతున్నాడు. ఉమ్మడి కడప జిల్లాపై ఎల్నినో పడగ. ప్రకృతి పగబట్టిందా అన్నట్లు పరిస్థితులు. జిల్లా వ్యాప్తంగా అలముకున్న కరువు ఛాయలు. ఈ సీజన్లో కడప జిల్లాలో అత్యల్ప వర్షపాతం నమోదైంది. జూన్లో కాస్త పర్వాలేదనిపించినా జూలైలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సాధారణం కంటే 76.09% లోటు వర్షపాతం నమోదైంది. మైలవరం మండలంలో ఒక్క చినుకు రాలలేదు. పెదముడియం, రాజుపాలెం, కాశీనాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బద్వేలు, గోపవరం, జమ్మలమడుగు, లింగాల, వీరపునాయనపల్లె, గాలివీడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె, సంబేపల్లి, చిన్నమండెం, రాయచోటి మండలాల్లో 90% పైగా లోటు ఉంది. మిగిలిన మండలాల్లోనూ పరిస్థితి అంతంత మాత్రమే. కరువు పరిస్థితులు ఇంత తీవ్రంగా కమ్మేయడంతో కడప జిల్లా వ్యాప్తంగా సాగు 15% దాటలేదు. సాధారణ సాగు విస్తీర్ణం 76,496 హెక్టార్లు. కానీ ఇప్పటి వరకు పంటలు వేసింది 11,838 హెక్టార్లలో మాత్రమే. అవి కూడా అత్యధికం బోర్లపై ఆధారపడి వేసినవే. జూలై ముగుస్తున్నా ఎండ మంట తగ్గకపోవడంతో బోరు నీళ్లు ఎన్నాళ్లొస్తాయో, వేసిన పంటలు ఏమవుతాయో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ టయానికైతే మేము పుందునది సుమారుగా బారుతాడింది. పుందునదిలో నీళ్లు లేవు. మోటార్లో 2 సార్లు పెట్టుకుని ఆ వచ్చే ఓటలతో కొట్టుకుని వాళ్ళకు మళ్ళా మోటార్ నుంచి మళ్ళా కొట్టుకుంటారు. 300 ఎకరాలు పసుపు వేసింటే ఏటికి నీళ్ళు తాగకపోతే ఏం లే, ఖాళీగా ఉండాల్సిందే. ఈ పాటికి మాకు వచ్చేసి నార్మల్ సిద్ధంగా చేసుకుంటాం. మేము ఈ సంవత్సరం వచ్చేసి నార్మల్ సిద్ధంగా చేసుకోలేకపోయినాము. దీనివల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాము. మినుము, జొన్న ఇట్లాంటి వేసుకోమని చెప్తున్నారు. ఆర్బీఐ ప్రకారంగా వీళ్ళు ఏ వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసర్స్. నదులు, జలాశయాలను నమ్ముకున్న రైతుల పరిస్థితి అధ్వానంగానే ఉంది. జిల్లాలో ప్రవహిస్తున్న పెన్నా, కుందు వెలవెలబోతున్నాయి. బుగ్గవంక, తెలుగు గంగ దాదాపుగా అడుగంటిపోయాయి. కేసీ కెనాల్, చాపాడు కాల్వలది అదే దుస్థితి. శ్రీశైలం, తుంగభద్ర నుంచి నీళ్లొస్తాయని ఆశించినా ఫలితం లేకపోయిందని రైతులు వాపోతున్నారు. డ్యామ్ నీళ్లు కానీ కాలువ నీళ్లు కానీ రాలేదు. ఇప్పుడు పూర్తిగా బీర్లుగా చాలా రైతు పరిస్థితి చాలా దయనీయ పరిస్థితిలో ఉంది. వర్షం పడకపోయినా పైనుంచి నీళ్లు వచ్చి ఏదన్నా ఆకుతడి పల్లె నేర్చుకుంటున్నాం. అయితే నీళ్లు రాలేదు, వర్షము పడలేదు. నాకు 5 ఎకరాల పొలం ఉంది. వర్షాలు రాక ఏ పైర్లు వేయలే. శనిగ, జొన్న, మినుము, పత్తి చేతి ఇది ఇచ్చింది. 70 ఏళ్ళ చరిత్రలో ఇట కాటాలే. నాకు కాలువ కేసీ కెనాల్ కింద 4.5 ఎకరా పొలం ఉంది. వాన రాకపోయినా కాలువ నీటి వల్ల మేము పైరు వేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా లేకపోవడం వల్ల జీవనం కొనసాగించేదానికి చాలా కష్టంగా, బతికేదానికి అన్ని విధాలుగా లోటుగానే కనిపిస్తూ ఉంటుంది. నా సొంత పొలం కాక మొత్తం 50 ఎకరాలు పొలము చేస్తున్నాను, కౌలుకు అందుకు కలిపి. ఇన్ని రోజులైతేనే ఒక చుక్క చినుకు లేదు. మేము ఏ విధంగా జీవించాలనేది ఆలోచించాము, సేద్యాలు చేసి పెట్టుకున్నాము. నారు వేసాము, విత్తనం నాటకాలని రెడీగా ఉన్నాము. ఇప్పటి వరకు చినుకు లేదు. కేసీ కెనాల్కు నీరు కూడా లేదు. ఉద్యాన పంటలు అధికంగా పండించే రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటాయి. 1000 అడుగుల లోతైన బోర్లు కూడా మిణుకుమిణుకుమంటున్నాయి. దీంతో మామిడి, అరటి, పసుపు, తమలపాకు సహా ఇతర తోటలు ఎండిపోతున్నాయి. బద్వేలు ప్రాంతంలో బత్తాయి, నిమ్మ తోటల పరిస్థితి అలాగే ఉంది. 1000 అడుగులు బోర్ వేసింటే చుక్క నీళ్ళు రాలా, దేంటే కానీ రాలా. ఏమి చేయాలి మేము? గొడ్లకు, గొర్రెలకు చాలా ఘోరంగా ఉంది సార్. మాకు గొడ్లకు బేపుల్లో పెట్టుకుంటే గాలికి ఎండలు పలపలపల ఆకులు రాలిపోతాయి. ఏం చేసి బతకల్లో ఏమో ఆ భగవంతునికి ఎరుక. రాక, గొడ్ల మేతలు లేక
నాలుగు పోసిన నాలుగు పక్క ఎండిపోతుంటే ఈ రైతుల పరిస్థితి చాలా అధ్వానంగా అయిపోతుంది. నాకు ఒక 5 ఎకరాల పొలం ఉంది. 5 ఎకరాల్లో 5 బోర్లు వేసినాము. 5 బోర్లలో కానీ కనీసం 5 బోర్లలో కానీ 2 ఇంచుల నీళ్లు కానీ రావడం లేదు. అది కానీ వదిలిపెట్టే పరిస్థితి వచ్చింది. పైర్లు పెట్టి మధ్యలో ఇప్పుడు వదిలేయాల్సింది, పెట్టుబడులు పెట్టి కానీ ఇప్పుడు మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షము లేదు, బోర్లలో నీళ్లు రాలే, పైరు సరిగా పండడంలే. ఆ కాలువలు ఓపెన్ చేసినా అవి తవ్విందిలే పెట్టిందిలే. ఆ కాలువలను వస్తాయేమో బతుకుతాం అనుకుంటే అవి కూడా శాంక్షన్ అయినాయి, కానీ శాంక్షన్ అయినా చేసేవాళ్ళు లేరు. సప్పో చేసి అరాకొరా నిన్న సబ్సిడీ చెనిక్కాయలు తెచ్చి ఒలిచి పెట్టుకొని ఇండ్లల్లో ఈ విధంగా ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఎక్కడే కాని జిల్లాలో ఒక చెనుకు పడడం లేదు. ఈ జిల్లాలో మామిడి తోటలు అయితేనేమి, పంటలు అయితేనేమి చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. మామిడి తోటలు చాలా లక్షలు ఖర్చు పెట్టి డెవలప్ చేసి కూడా ఈరోజు అవన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ప్రస్తుత కష్టకాలంలో నీళ్లు ఎక్కువగా అవసరం లేని స్వల్పకాలంలో ఫలితమిచ్చే పంటలు వేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. వర్షపాతం కింద అయినది ఓన్లీ 5,000 హెక్టార్లలోనే వర్షపాతం కింద, మిగతాదంతా బోర్ల కింద, బావుల కింద 6,500 సంథింగ్ వరకు మనకు హెక్టార్ల వరకు బోర్లు, బావుల కింద కూడా రకరకాల పంటలు సాగు చేయడం జరిగింది. మినుము కానీ, పెసర, వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మనం తప్పకుండా తక్కువ కాల పరిమితి ఉండేటువంటివి ప్లస్ వర్షం పైన ఎక్కువ డిపెండ్ కాకుండా ఉండేటువంటి పైర్లు, వాటిలో తక్కువ కాల పరిమితి ఉండే రకాలు వేసుకోవడమే చాలా జాగ్రత్తగా రైతులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. ఇప్పటికైనా వర్షం కురిస్తే పంటల సంగతి దేవుడెరుగు, కనీసం తాగునీళ్లైనా దొరుకుతాయని ఉమ్మడి కడప జిల్లా ప్రజలు భావిస్తున్నారు.